ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 22, 23, 24 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, అనుభవించినటువంటి నష్టాలు, నరకం భరించినటువంటి అవమానాలు నిజం చెప్పాలి అంటే మీరు కన్నవారికి కూడా చెప్పుకోలేక లోపల కుమిలిపోయినటువంటి బాధలు పైకి ఎంతో గంభీరంగా కనిపిస్తూ నవ్వుతూ ఉన్న మీ గుండెల్లో ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఆ పరమేశ్వరుడికే తెలుసు. వృశ్చిక రాశివారు గడిచిన కాలంలో మీరు అనుభవించిన నిద్రలేని రాత్రుల్లో కన్నీటి గాయాలు ఇకపైకి పూర్తిగా ముగిసిపోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీకు ప్రకృతి స్వయంగా అయితే మీ యొక్క తలరాతను మార్చే ఒక తిరుగులేని ఒక సంకేతం పంపబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీ కష్టానికి గుర్తింపు, మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది. మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి తుఫాను లాంటి వార్త వినబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ మురళీ ఆనందరాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్ళి, కుజ సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, మానసిక సమస్యలు, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గ్రహశాంతి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 22, 23, 24 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఇప్పుడు ఊహించని మార్పులు అయితే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు ఊహించని అద్భుతమైన మార్పులు, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎంత కష్టపడ్డా కానీ ప్రతిఫలం దక్కట్లేదు. మీరు మంచి చేసినా చెడే ఎదురవుతుంది. బయట మోసపూరితమైన మనుషులు, స్వార్థమైన బంధువులు, మీ యొక్క తల్లిదండ్రులు తమ యొక్క మంచితనంతో గుడ్డిగా నమ్ముతూ వచ్చారు. ఆ యొక్క నమ్మకంతో వారు తెచ్చిన సమస్యలు అయితే సమాజంలో తలవంచుకొని అప్పుల వాళ్ళతో సమాధానం చెప్పుకుంటూ మీ యొక్క జీవితాన్ని, అలాగే మీ యొక్క కెరియర్ని నాశనం చేసుకుంది మీరే కదా. ఇతరులు అమాయకత్వానికి మీ యొక్క యవ్వనం, సంతోషం బలైపోయింది. అలాగే నరకం అయితే మీరు అనుభవిస్తున్నారు. అయితే పక్క వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కానీ వాళ్ళకు మాత్రం అంత డబ్బు, సమాజంలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ అందరూ కూడా వారిని గౌరవిస్తున్నారు. కానీ నా వంశంలో మాత్రం ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను ఇన్ని కష్టాలు అనుభవించి వస్తుంది అని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నారు. మీరు ఏంటంటే కన్నవారికి ఎంత చేసినా వారు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో అస్సలు లేరు.
వారు బయట వారిని, వాళ్ళ రక్త సంబంధికులను, బంధువులను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం అపార్థం అనేది చేసుకుంటున్నారు. ఆ బాధ మీరు ఎవరికి చెప్పుకోలేక లోపల మాత్రం ఎంతో నలిగిపోతున్నారు. మీరు ఎంత ఒంటరిగా కష్టపడుతున్నా, కుటుంబాన్ని నిలబెట్టిన క్రెడిట్ మాత్రం మీకు అంతా వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు. మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మీపైన లేనిపోని నిందలను అయితే వేస్తున్నారు. ఇక కుటుంబంలో మీ యొక్క రక్తం పంచుకొని పుట్టిన తోడబుట్టిన వారే మీపై స్వార్థపూరితమైన విపరీతమైన స్వార్థాన్ని, అసూయను చూపిస్తూ మిమ్మల్ని కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుంటారు. వారు పెళ్ళైన తర్వాత పూర్తిగా మారిపోతారు. మీరు రూపాయి అంటే ఆశించకుండా ఎవరికైనా కష్టంలో రక్తం పంచుకొని సహాయం చేశారు. వారే మీ యొక్క అవసరం తీరిపోయాక మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేశారు. ఇంట్లో అందరి బాధ్యతలు, ఆర్థిక భారాలు మీరే మోశారు. కానీ చివరికి వచ్చేసరికి మీ సొంత వాళ్ళే మిమ్మల్ని నువ్వు మాకేం చేశావు అని నిలదీస్తున్నారు. పైకి మేమే మీకు పెడుతున్నాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక పెళ్ళైన వృశ్చిక రాశి వారు అయితే తమ యొక్క అత్తమామలు అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి వారిలో అస్సలు కనబడటం లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు. దగ్గరి వారి దగ్గర ఎంత వీలైతే అంత డబ్బు తీసుకోవడానికి అస్సలు వెనకాడరు. ముఖ్యంగా అయితే మీరు, ఎందుకంటే వారికి మాట పడతారు అనే ఇబ్బంది లేదు. వారు మీకు ఏనాడు కూడా ఒక రూపాయి అనేది పెట్టిన వారు, సహాయం చేసిన మనస్తత్వం ఉన్నవారు కాదు, చేయలేదు కూడా. కేవలం మీ యొక్క కష్టాన్ని లాక్కొని డబ్బుతో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. ఇటు కన్నవారి అపార్థం, అటు తోబుట్టిన వారి స్వార్థంతో మధ్యలో భాగస్వామితో గొడవలు. ఈ నిశ్శబ్ద నరకాన్ని అయితే మీరు ఒంటరిగా మోస్తున్నారు. ఈ తీవ్రమైన కుటుంబమైన సంఘర్షణ వల్ల వృశ్చిక రాశి వారిని ఈ సమయంలో మీ యొక్క రాశి అధిపతి అయిన కుజ భగవానుని యొక్క కృప వల్ల మీ జీవితంలో అయితే కుజుడు మరియు రాహు అయితే సంచారం వల్ల మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ చుట్టూ ఎనర్జీ పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీలో ఒక సరికొత్త మార్పు అనేది రాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీ మంచితనాన్ని ఒక చేతగానితనంతో చూసిన వారు మీ యొక్క దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి వాళ్లకు పట్టబోతుంది. మీ మనస్సులో ఎలాంటి కల్మషం ఉండదు. మీకు ముక్కు సూటిగా మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు. ఇదే ఎవరికి నచ్చడం లేదు. ఎదుటివారు తప్పు చేస్తుంటే అస్సలు ఊరుకోరు. వెంటనే మీకు కోపం వస్తుంది. మీ శరీరం కూడా మీ యొక్క మాట వినదు. కానీ ఇలాంటి మాటలే ఎదుటి వారికి అయితే చేదుగా అనిపిస్తాయి. మీరు 100 మంచి పనులు చేసి పక్కన చివరికి ఒక్క పనిలో మాత్రం మీరు నేను సాయం చేయలేను అని చెప్తే చాలు మిమ్మల్ని ఒక దోషిలాగా నలుగురిలో మాటలు అనిపించేలా చేస్తారు. అయితే రాబోయే 3 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అత్యంత షాకింగ్ న్యూస్, తుఫాను లాంటి మూమెంట్ చూస్తే మీరు షాక్ అవుతారు. మీ గతంతో సంబంధం ఉన్న ఒక పాత వ్యక్తి లేదా పాత శత్రువు లేదా మీ యొక్క ప్రేమించినటువంటి వ్యక్తి మీ ముందుకు రావడం ఒక పెద్ద మానసిక లేదా ఆర్థిక గండంగా మీకు మారబోతుంది. మీ జీవితాన్నే చుట్టివేయబోతుంది. మీ భవిష్యత్తును పాతాళంలోకి కుంగదీయబోతుంది. ఒక పని అయ్యింది అని అనుకునే వరకు మీకు అయిపోతుంది. అంతా నేను అనుకున్నట్లే అని జరుగుతుంది అని మీరు అనుకుంటారు. చివరికి పోతూ వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, ఏదైనా పని కావచ్చు, వ్యాపారం డీల్ కావచ్చు, పెళ్లి సంబంధం కూడా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. దీనివల్ల మీరు నాకు అసలు అదృష్టమే లేదు అని తీవ్రమైన నిరాశలో మాత్రం మీరు పడిపోయారు. పాత వ్యక్తి తిరిగి రావడం మీపై ప్రేమన, పశ్చాత్తాపమా? అసలు కాదు. మీ జీవితంలో ఒక తుఫాను సృష్టించడానికి వస్తున్న
ఒక భయంకరమైనటువంటి కర్మగండం ఇది. ఆ వ్యక్తి నుండి మీరు ఊహించని ఒక ఫోన్ కాల్ లేదా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ లేదంటే మీ ముందుకు రావడం జరుగుతుంది. భావోద్వేగంతో లొంగిపోకుండా ఈ కాలం మీకు నేర్పినటువంటి పాఠాలను మీరు గుర్తు చేసుకొని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఆ పాత వ్యక్తి లేదా మిమ్మల్ని వెనక నుండి తొక్కి వేయాలని చూసిన ఆ శత్రువు ఎవరో కనిపెట్టడానికి ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీకు శత్రువులు ఒకరు ఇద్దరు కాదండి, చాలామందే ఉన్నారు. అయితే ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోయే అలాగే మిమ్మల్ని సంప్రదించబోయే వ్యక్తుల పేర్లు ఇప్పుడు మీకు బయటపడతాయి. మీ రహస్య శత్రువులు ఇప్పుడు బయటపడతారు ముఖ్యంగా. అయితే వారి పేర్లలో మొదటి అక్షరాలు KSRN వీటితో ప్రారంభం అవుతాయి. మీ జీవితంలో దాగి ఉన్నటువంటి రహస్య శత్రువులు KRSN అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు శత్రుత్వం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. గతంలో మీ మనసు గాయపరిచిన వారు మీ యొక్క మంచితనాన్ని వాడుకున్నవారు కానీ కరెక్ట్గా ఈ అక్షరాల పరిధిలో ఉంటారు. మీ మొబైల్ స్క్రీన్ పైన ఈ అక్షరాలు ఉన్న నెంబర్లు మెరిసిన లేదా వీరి నుండి ఎలాంటి ప్రతిపాదన వచ్చినా తొందరపడి నమ్మకండి. ఈ 3 రోజుల్లో ఈ వ్యక్తుల మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని ఒక పెద్ద మానసిక లేదా ఆర్థికపరమైన ఊబిలోకి లాగాలని చూస్తున్నారు. మీ యొక్క రహస్య విషయాలు అలాగే రహస్య సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి గల అసలైన కారణం ఏమిటంటే దీన్ని మీరు భయంకరమైనటువంటి ఒక కర్మగా భావించాలి. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని నమ్మించి వచించి మీ యొక్క కన్నీళ్లకు కారణమై హ్యాపీగా వెళ్ళిపోయిన వ్యక్తి మీ జీవితంలోకి ఇప్పుడు శని ప్రభావం వల్ల తీవ్రత మొదలైంది. వారు చేసిన పాపాలకు కర్మనేది అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఏడిపించినందుకు మీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ప్రకృతి వారికి ఇప్పుడు నరకం చూపిస్తుంది. వారు చేసిన పాపమే శాపమై వెంటాడుతుంది. ఆ కర్మ బాధను తట్టుకోలేక ఆ యొక్క వ్యక్తి అయితే ఈ సమయంలో పాప పరిహారం కోసం మిమ్మల్ని క్షమాపణ అడగటానికి మీతో మళ్ళీ మాట్లాడితేనే తమ యొక్క జీవితం అనేది బాగుంటుందేమో అన్న స్వార్థంతో వస్తున్నారు. ఒకప్పుడు మీపై ప్రేమను ద్వేషంగా చూపించిన వీరు ఇప్పుడు చాలా సాధారణంగా కనిపిస్తారు. మీరు దూరం అయ్యాక మీ యొక్క విలువ వారికి ఏంటో బాగా అర్థమైంది. ప్రతి మనిషి మీరా ఉండరని, మంచితనం దొరకడం చాలా కష్టమని, ఎటు చూసినా దోచుకునే వాళ్ళు తప్ప ₹1 పెట్టే వాళ్ళు లేరని వారికి మాత్రం బాగా అర్థమవుతుంది. వారు మీకు చేసిన గాయమే ఈరోజు వారికి శాపమైంది. ఈ సమయంలో వారు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈ సమయంలో వారు మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. కానీ వారి మాటలను మీరు వెంటనే నమ్మకండి. జాగ్రత్తగా ఆలోచించి ఈ 3 రోజుల్లో నిర్ణయం తీసుకోండి. లేదంటే మళ్ళీ మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ యొక్క కర్మ ప్రారంభం అయింది. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులకు ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తగ్గిపోయి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు దినదినంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ యొక్క విలువలను వారు అర్థం చేసుకుంటారు. మీరు చేసిన త్యాగాలు
మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు వారికి బాగా అర్థమవుతాయి. కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే ప్రేమ బంధంలో విడిపోయిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఈసారి మీరు నమ్మకంతో కాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే స్నేహబంధంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. గతంలో దూరమైన స్నేహితులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త అవసరం. ఈ 3 రోజుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని భగవంతుని స్వరూపంగా భావించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ 3 రోజులు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం పరమేశ్వరుని పటం ముందు దీపారాధన చేసుకోవడం, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 3 రోజుల్లో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది పునాదిగా మారుతుంది. గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో కూడా ఇప్పుడు మంచి లాభాలు పొందుతారు. వృత్తిపరంగా కూడా మంచి లాభాలు వస్తాయి. ఊహించని విధంగా డబ్బు అనేది 4 వైపులా మీ చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.